కాంగ్రెస్ సర్కార్పై దివ్యాంగులు జంగ్ సైరన్ మోగించారు. రేవంత్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాల్టి నుంచి ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా దీక్షల పోస్టర్ను కూడా విడుదల చేశారు. అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యలను ప్రస్తావించాలని వినతి పత్రం అందజేశారు. రేవంత్ సర్కారుపై దివ్యాంగులు పోరుబాట పట్టారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర ఇవాల్టి నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దివ్యాంగ జనులకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే కేటీఆర్ చేతుల మీదుగా రిలే నిరాహార దీక్షకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. తప్పకుండా అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యలు ప్రస్తావిస్తానని కేటీఆర్ భరోసానిచ్చారు. 6.5-7 లక్షల మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది. దివ్యాంగుల గురించి ఆనాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్లో శాసనసభలో కూడా నిలదీస్తాము, అడుగుతాం. 6,000 పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి మీరు గద్దెనెక్కిన 3వ బడ్జెట్ ఇది, అంటే 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించట్లేదు? ఈ ప్రభుత్వాన్ని మాత్రం వారికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా వారు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. దానికి కూడా మా మద్దతు ఉంటుంది. మా పార్టీ నాయకులు కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్రంలోని దివ్యాంగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మరి ముందుకు వచ్చి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలను గుప్పించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసింది. ముఖ్యంగా దివ్యాంగుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని, ఆత్మగౌరవంతో బతికేలా అన్ని వస్తువులు కల్పిస్తామని హస్తం పార్టీ నేతలు నమ్మబలికారు. కానీ తర్వాత దివ్యాంగ జనాన్ని సైతం వంచారు ప్రభుత్వ పెద్దలు. 2.5 పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని దివ్యాంగులు మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందరినీ కలిసి హామీలు అమలు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని భగ్గుమన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని వర్గాలకు మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశా వర్కర్లకు కూడా మోసం చేసింది. ఇలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా బజార్లో పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలన్నీ కూడా ఇవాళ కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆశా వర్కర్ల యొక్క మనోవేదన ఏందో, వారి బాధలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకొని బయటికి వెళ్ళడం. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆశా వర్కర్లకు మేమొస్తే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికంటే 2 అంతలు మిన్నంటి ఇస్తామని చెప్పారు. దివ్యాంగులు పలు డిమాండ్లను రేవంత్ సర్కారు ముందు ఉంచారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్యాంగ జనానికి ఇచ్చే పింఛన్ 6,000, తీవ్ర వైకల్యం ఉన్న వారికి 15,000 పెంచాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు అన్ని రకాల ఆర్టీసీ బస్సులతో పాటు హైదరాబాద్ మెట్రో రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 పింఛన్ రాలేదు. తర్వాత 2 మేనిఫెస్టోలు ఛత్తీస్గఢ్ లాగిస్తా ఉన్నారు. మేము ఆ గజెట్ తెచ్చి ఇచ్చినాం. మీనాక్షి నటరాజన్ కూడా 3 సార్లు ఇచ్చినాం. నథింగ్ హామీలా మేము 2 డివైడ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. పింఛన్ మీరు బడ్జెట్ చట్టం పూర్తి ఆల్రెడీ మనం ఇచ్చిన జీవోలు ఎగ్జిక్యూట్ చేస్తలేరు. ఆ తర్వాత మన దాంట్లో గవర్నమెంట్లో 6 నెలల ముందు ఒక జీవో ఇచ్చినాం, డిపార్ట్మెంట్ బైఫర్కేషన్. ఇంతవరకు 3 ఏళ్ల సంది బైఫర్కేషన్ లేదు, పాడలేదు. జిల్లాల విక్రమాలకు పోతే శాఖ లేదు. అదేవిధంగా చట్టం అమలన్నారు. మనం ఉన్న 3 ఏళ్ళు ట్రెజరీ బోర్డు ఉంది, ఉన్న 3 ఏళ్ళు కంటిన్యూషన్ ఉంది. ఈ రోజుకు 2.5 సంవత్సరాలు చట్టము వేయలేదు. సెక్షన్ 92, 91, 91 కింద మనం అందరినీ కూడా లోపటేయాలి. అట్లా చట్టం అంత పవర్ఫుల్ ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవంతో బతికామని దివ్యాంగులు గుర్తు చేస్తున్నారు.
కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని దివ్యాంగ జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది.